జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గారు RRR మూవీ తర్వాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసి రామ్ చరణ్ గారు అటు ఆచార్య అలాగే గేమ్ చేంజర్ పెద్ది 3 మూవీస్ అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి అటు దేవరా అండ్ అలాగే వార్ 2 మూవీస్ అయితే చేశారు. మరి ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టాలు ఎక్కువగా తీసుకొచ్చారు, మరి ఎవరు ఎక్కువగా లాభాలు తీసుకొచ్చారు అనేది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మొత్తం టాలీవుడ్ హీరోస్ అందరూ వారి యొక్క కలెక్షన్స్ అప్డేట్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ముందు ఈ వీడియోలో ఇద్దరు గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి హ్యాట్రిక్ డిజాస్టర్స్ అని చెప్పాలి రామ్ చరణ్ గారు అయితే. హ్యాట్రిక్ అని ఎందుకు అంటున్నానంటే ఆచార్య మూవీ, ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి అంటే బిజినెస్ చేసిన బడ్జెట్ వచ్చేసి దాదాపు 130 కోట్లు వరల్డ్ వైడ్. మూవీకి వచ్చిన కలెక్షన్స్ చూస్తే 48 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. గ్రాస్ వచ్చేసి దాదాపు 76 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. మొత్తం మూవీకి వచ్చిన నష్టం వచ్చేసి 84 కోట్లు. అవి గ్రాస్ లో కన్వర్ట్ చేస్తే దాదాపు 160 కోట్లు అయితే ఉంటుంది. ఆశ్చర్య మూవీకి దాదాపు 160 కోట్లు నష్టం. గేమ్ చేంజర్ శంకర్ గారి కాంబినేషన్ లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ పెట్టి ఎవరు ఊహించని రేంజ్ లో ప్రమోషన్ చేసి చాలా అడవిడిగా డే 1 పోస్టర్ 186 కోట్లు రిలీజ్ చేసి ఈ మూవీ తన కెరియర్ లో ఇంకొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓవరాల్ గా బిజినెస్ వచ్చేసి 224 కోట్లు చేశారు. కలెక్షన్స్ వచ్చేసి 100 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. గ్రాస్ వచ్చేసి దాదాపు 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. ఓవరాల్ గా ఈ మూవీకి వచ్చిన నష్టం చూస్తే 114 కోట్లు. అంటే దీన్ని గ్రాస్ గా కన్వర్ట్ చేసి దాదాపు 228 కోట్లు నష్టం గేమ్ చేంజర్ మూవీకి. అంటే పైన 160 కోట్లు, ఇది 228 కోట్లు. మీరే క్యాల్కులేట్ చేసి టోటల్ నెంబర్లు అయితే అయ్యండి కింద. అలాగే పెద్ది మూవీ, ఈ మూవీ బిజినెస్ వచ్చేసి దీన్ని కూడా ఏ మాత్రం తగ్గలేదు. దీనికి కూడా 200 పైగానే బిజినెస్ జరిగింది. దాదాపు 220 కోట్ల బిజినెస్ అయితే చేశారు. మూవీ కలెక్షన్స్ ఇప్పుడు క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 205 కోట్లు షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఓవరాల్ గా గ్రాస్ చూసుకుంటే 350 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. ఓవరాల్ గా మూవీకి నష్టం వచ్చేసి దాదాపు 16 కోట్ల వరకు అయితే నష్టం అయితే వచ్చింది. 30 కోట్లు, ఒక 40 కోట్ల వరకు అయితే లాస్ అయితే వచ్చింది ఈ మూవీకి. ఓవరాల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 మూవీస్ కి 440 కోట్ల వరకు నష్టం అయితే తీసుకొచ్చాడు రామ్ చరణ్ గారు. ఇది ఈ ఆచార్య గేమ్ చేంజర్ పెద్ద మూవీకి 446 కోట్ల నష్టం. అంటే అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చూస్తాం దేవరా, RRR తర్వాత రిలీజ్ అయింది దేవరా మూవీ చూసుకుంటే దీని బిజినెస్ వచ్చేసి 186 కోట్లు అయితే చేశారు. మూవీ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 250 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. ఓవరాల్ గా దేవరా మూవీకి గ్రాస్ వచ్చేసి దాదాపు 450 నుంచి 500 కోట్ల మధ్య కలెక్ట్ అయితే చేసింది. మూవీకి వచ్చేసి ప్రాఫిట్స్ దాదాపు 86 కోట్లు అయితే ఉన్నాయి. ఈ మూవీకి ఎటువంటి నష్టం అయితే లేదు. దేవరాతో జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే దాని తర్వాత హిందీలోకి వెళ్ళి స్ట్రేట్ హిందీ మూవీ అయితే తీశారు వార్ 2 మూవీ. ఇది మన తెలుగు మూవీ కూడా కాదు, తెలుగులో డబ్బింగ్ చేశారు. సో దీన్ని స్ట్రేట్ తెలుగు మూవీగా మనం చూడకూడదు. బట్ హిందీలో అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ లీడ్ గా ఉన్నాడు కాబట్టి ఈ మూవీకి వచ్చిన కలెక్షన్ చూసుకుంటే దాదాపు 387 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది వరల్డ్ వైడ్ గ్రాస్. ఈ మూవీకి ఎటువంటి ఏమంటారు దాన్ని బిజినెస్ అనేది జరగలేదు. ఎందుకంటే ఈ మూవీని ఓన్ రిలీజ్ అయితే చేసుకున్నారు. ఈ మూవీ వల్ల ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరికి నష్టం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ మూవీని అటు నెట్ఫ్లిక్స్ కి 150 కోట్లు, సో ఇటు థియేట్రికల్ గా 386 కోట్లు కలెక్ట్ చేసింది. వాళ్ళ మూవీకి బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు పెట్టారు. బట్ వాళ్ళు నెట్ఫ్లిక్స్ ఆడియో రైట్స్ అండ్ అలాగే థియేట్రికల్ రన్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 500 కోట్ల 550 కోట్ల వరకు అయితే వాళ్ళు కలెక్షన్స్ రూపంలో కనిపించాయి పైసలు. ఇట్లా 300 కోట్లు తీసేస్తే మిగతా 200 కోట్లు లాభం, 120 కోట్లు 180 కోట్ల వరకు లాభాలే ఉన్నాయి వాళ్ళకి ప్రొడ్యూసర్ సైడ్. మన తెలుగులో నాగవంశి రిలీజ్ చేసి కొంత నష్టపోయాడు, కానీ ఆ నష్టాన్ని కూడా వాళ్ళు భక్తి చేసి రిటర్న్ అమౌంట్ కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంతకైతే కొన్నారో అంత అమౌంట్, ఎంతవరకు కలెక్ట్ చేసింది అంతవరకు ఉంచేసి మిగతా అమౌంట్ ఇచ్చేసారు. సో ఎటు సైడ్ కూడా వార్ 2 మూవీకి ఏం లాభం ఏం నష్టం అయితే లేదు ప్రొడ్యూసర్ సైడ్. ఎందుకంటే తను ఎవరికి అమ్మలేదు కాబట్టి తెలుగులో ఈ నాగవంశి ఫోర్స్ చేయడం వల్ల అమ్మాడు అంతే. సో ఓవరాల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి RRR తర్వాత రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఆ ప్రొడ్యూసర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్లు గానీ నష్టాలు అయితే తీసుకొని రాలేదు. ఇంత భారీ బడ్జెట్ నష్టాలు అయితే తెలియదని చెప్పాలి. ఈ విధంగా అయితే ఇద్దరు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబు అలాగే ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఆ 4 వీడియోస్ కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారు, ఎంత లాస్ వచ్చాయని. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.